హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ యొక్క జోజీ చాకోని. మరోసారి 2024 ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కేఎన్ఆర్ యూనివర్సిటీ వాళ్ళవి. వాటి గురించి డిస్కషన్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందనమాట. 4వ తారీఖు పొద్దున 6 నుంచి స్టార్ట్ అయింది. చివరి డేట్ 13th ఆఫ్ ఆగస్ట్, ఈ నెల 13వ తారీఖు సాయంత్రం 6 వరకు. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేసుకోండి ఈ టైం లోపల. దానికి మీకు వెబ్సైట్ tsmedm.tsche.in. సో ఈ వెబ్సైట్కి వెళ్ళి కంపల్సరీ దాని యొక్క రిజిస్ట్రేషన్, ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసుకోండి. మీకు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్, మెయిన్ డాక్యుమెంట్స్ ఏంటనేది కూడా రెడీ చేసుకోండి. నెంబర్ 1, నీట్ యూజీ 2024 ర్యాంక్ కార్డ్. దీనికి కంపల్సరీ పీడిఎఫ్లోనే ఉండాలి, 500 కేబీలో ఉండాలి. ఆ సైజ్ అనేది 500 కేబీ అంటే 499, 498, 490 అట్లా ఉంటే బెటర్. లేకపోతే ఎక్కువ ఉంటే తీసుకోదన్నమాట. సో ఫస్ట్ వన్, నీట్ యూజీ 2024 ర్యాంక్ కార్డ్, ఇది కంపల్సరీ. నెక్స్ట్ సెకండ్ వన్, బర్త్ సర్టిఫికెట్. అంటే ఇక్కడ మనకి ఎస్ఎస్సి మెమో చాలా అవసరం. ఎస్ఎస్సి మెమో ద్వారానే బర్త్ సర్టిఫికెట్ని రికగ్నైజ్ చేస్తారు, అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్న పుట్టారో అనేది. సో బర్త్ సర్టిఫికెట్ అంటే ఇక్కడ దాని ఉద్దేశం ఎస్ఎస్సి మెమో. థర్డ్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఉంటుంది కదా, అది కంపల్సరీ అనమాట, బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ది 1 and 2, ఇంటర్మీడియట్ 1 and 2 ప్లస్ 9th and 10th సర్టిఫికెట్స్, స్టడీ సర్టిఫికెట్స్ కూడా అవసరం. ఇవి లోడ్ చేసేటప్పుడు పీడిఎఫ్లో చేయాలి, అది బాగా గుర్తుంచుకోండి. 9th 10th ఒకే చోట, ఒకే ప్లేస్లో పెట్టి, పైన ఒకటి కింద ఒకటి పెట్టి ఒకదానికి లాగా ఇక్కడ ఫైల్ని తయారు చేయండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఒకటి. నెక్స్ట్ టీసీ, ఇంటర్మీడియట్ టీసీ అనేది అవసరం, ఇది కూడా పీడిఎఫ్లో చేయాలి, ఇది కూడా 500 కేబీలోనే ఉండాలి. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్, అంటే ఓసీ వాళ్ళకి అవసరం లేదు, మిగతా వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికెట్ అవసరం, ఇది కూడా పీడిఎఫ్లో 500 కేబీలో ఉండాలి. మైనార్టీ సర్టిఫికెట్, ఇది కూడా ఎవరికైతే అవసరమో వాళ్ళకి మాత్రమే, ఇది కూడా పీడిఎఫ్లో 500 కేబీలో ఉండాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, ఇది కూడా ఎవరికైతే అవసరమో వాళ్ళు మాత్రమే తీపించుకుంటే చాలు, ఇది కూడా పీడిఎఫ్లో 500 కేబీ లోపల ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికెట్, ఇది పేరెంట్స్ది, ఇది కూడా పీడిఎఫ్ 500 కేబీలో ఉండాలి. ఎన్సీసీ సర్టిఫికెట్, ఇది కూడా పీడిఎఫ్లో 1500 కేబీలో ఉండాలి ఇది. నెక్స్ట్ క్యాప్ సర్టిఫికెట్, ఇది కూడా ఎవరికైతే ఎలిజిబుల్లో వాళ్ళు మాత్రమే పీడిఎఫ్లో 1000 కేబీలో ఉండాలి. పిఎంసి సర్టిఫికెట్, ఇది కూడా ఎవరికైతే అవసరమో వాళ్ళు మాత్రమే పీడిఎఫ్లో 500 కేబీ ఉండాలి. ఆంగ్లో ఇండియన్ సర్టిఫికెట్, ఇది కూడా పీడిఎఫ్ 500 కేబీలో ఉండాలి. అట్లనే 4 ఇయర్స్ నుంచి, ఇంటర్మీడియట్ అయిపోయి 4 ఇయర్స్ నుంచి ఎక్కడన్నా చదవకుండా ఉన్న వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఏం చేయాలంటే ఒక సర్టిఫికెట్ అనేది ఇక్కడ 4 ఇయర్ పీరియడ్ది, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ తర్వాత 4 ఇయర్ పీరియడ్ సర్టిఫికెట్ అనేది ఒకటి కంపల్సరీ పీడిఎఫ్లో పెట్టాలి, అది 500 కేబీలో ఉండాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్, ఇది పీడిఎఫ్లో ఉండాలి 500 కేబీలో, మీది ఇది 500 ఆధార్ కార్డ్. క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇది కూడా జేపీజీలో ఉండాలి, పీడిఎఫ్లో కాదు, జేపీజీలో 100 కేబీలోన ఉండాలి. స్పెసిమెన్ సిగ్నేచర్, సో మీ యొక్క సైన్, ఎవరైతే ఆ క్యాండిడేట్ ఉంటారో ఆ సైన్ అవసరం, ఇది కూడా జేపీజీలో ఉండాలి, ఇది 100 కేబీలో ఉండాలి. దీన్ని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నేను చెప్పా ఆల్రెడీ, tsmedm.tschhe.in సైట్లోకి వెళ్తే ఇక్కడ 4 స్టెప్స్ ఉంటాయి. నెంబర్ 1 మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్, నెంబర్ 2 క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ఫీ, నెంబర్ 3 అప్డేటింగ్ ఆఫ్ డాటా, నెంబర్ 4 అప్లోడింగ్ సర్టిఫికెట్స్.
అప్లోడ్ చేయాలి సర్టిఫికెట్స్ కూడా. కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం చెప్తా. తెలంగాణలో పుట్టి పెరిగి 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎవరైతే తెలంగాణలో చేశారో వాళ్ళకి మాత్రమే ఇది ఈ యొక్క ఎలిజిబుల్ అన్నమాట. నెక్స్ట్ ఏజ్ 31/12/2024 లోపల 17 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్ వన్, కంపల్సరీ ఈ యొక్క నోటిఫికేషన్ని చదివి మీరు మిగతా వర్క్ చేయండి. దీనికి పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఓసీ స్టూడెంట్స్ 3,500, దానితో పాటు బ్యాంక్ ఛార్జెస్ కూడా ఉంటాయి ఫర్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్. రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ ₹3,500. అట్లనే 2,900 ఫర్ అదర్, దట్ మీన్స్ అదర్ మెంబర్స్ ఓసీ అండ్ బీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ ఆల్సో. ఈ రిజిస్ట్రేషన్లో మెయిన్గా మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది, ఎక్కడ మిస్టేక్ లేకుండా జాగ్రత్తగా చేసుకుంటే ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. నెంబర్ 1 మళ్ళీ గుర్తు చేస్తున్నాం, మొబైల్ అండ్ ఈమెయిల్ వెరిఫికేషన్ ఫామ్. నెంబర్ 2 నీట్ కట్ ఆఫ్ మార్క్స్, అందులో రిజిస్ట్రేషన్ ఫామ్. నెంబర్ 3 మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫామ్, దాని ప్రాసెస్ ఉన్నాయి. అప్లోడ్ సర్టిఫికేషన్ అప్లోడ్ ఫామ్, అప్లికేషన్ ప్రింట్ ఫామ్. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు అనమాట. అట్లానే మెయిన్ ఇంపార్టెంట్ విషయం కూడా నేను ఇక్కడ మీకు చెప్తా. ఒకవేళ సాధ్యం ఉంటే టైం కుదిరితే 100% దాన్ని ఎట్లా చేయాలనేది కూడా నేను నెక్స్ట్ దాంట్లో నేను మీకు పెడతా. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ ద 2024 ఇయర్ తెలంగాణ ఓసీ 475 to 490. ఇది చేంజెస్ అవుతే అవ్వచ్చు, ఎందుకంటే జనరల్ కేటగిరీలో మిగతా వాళ్ళకి రాకపోతే మళ్ళీ ఆ మిగతా వాళ్ళ కేటగిరీలో వాళ్ళకి రాకపోతే మిగతా వాళ్ళందరూ కూడా జనరల్లోకి వస్తారు, కాబట్టి ఇది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బీసీఏ 415 to 425, బీసీబీ 463 to 470, బీసీసీ 405 to 410, బీసీడీ 465 to 470, బీసీఈ 463 to 470, మైనార్టీ 455 to 465, ఎస్సీ 430 to 445, ఎస్టీ 440 to 453, like that. See dear student, this is not at all final one. ఇదేదో చివరిగా ఇదే వస్తుందని నేను అనట్లే. చేంజెస్, కొన్ని మార్పులు అనేవి వస్తాయన్నమాట. నెక్స్ట్ టైం రిజిస్ట్రేషన్ సాధ్యం ఉంటే ఈవినింగ్ కల్లా రిజిస్ట్రేషన్ స్టెప్స్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి అనే విషయాన్ని నేను వీడియో చేసి మీకు పంపించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.